కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఈక్విటీ మార్కెట్లో ఏం పెట్టాలి, ఎలాంటి వాటిని ఏ రంగాలకి ఇస్తారు బాగుంటుంది, అవన్నీ కూడా మాట్లాడదాం. అంటే ప్రభు గారు ఇక్కడ ఆ గోల్డ్ సిల్వరు అనేది ఒకటైతే ఎక్కువగా గోల్డ్ మీద మోజు కామన్గా, అంటే అవి ఆభరణాలు వేసుకోవాలి అనేది ఎక్కువ మందికి ఉంటుంది. లేదంటే నాకు ఇన్ని తులాలు ఉన్నాయి అనేది రెండోది. మూడోది పెళ్ళిళ్ళు గట్ట అయ్యేటప్పుడు కట్నాలకు మా కోడలు ఇన్ని తులాలు తెచ్చిందని చెప్పుకోవటం. అంటే గోల్డ్కి ఒక రకంగా మన ఆచారాలకి మన దైనందిక జీవితానికి ఒక లింక్ ఏర్పడిపోయింది. సిల్వర్ అంత బెస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నా గోల్డ్ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఒక ఫీల్ కూడా ఉంటుంది. ఈ కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటుంది. అంటే మరి ఈ సంవత్సరం గోల్డ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే మీ అంచనా, అంటే ఏ స్థాయి వరకు తాకొచ్చు రేటు? అంటే ఈ అన్సర్టెనిటీస్ కనుక కంటిన్యూ అయితే గోల్డ్ పెరుగుతుంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా హెడ్జ్ చేసుకోవడానికన్నా, ఇక్కడ ఉన్న లాస్ట్ ఏదైనా కవర్ చేసుకోవడానికన్నా బ్యాలెన్స్ చేసుకోవడానికి గోల్డ్ పెడతారు. ఓకే, అది కాకుండా ఇప్పుడు స్ట్రక్చరల్ గా అక్కడ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి, విపరీతంగా కొంటున్నాయి. సో ఇక్కడ చైనా కూడా ఎప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాదాపుగా 2000 మెట్రిక్ టన్స్ కూడా తీసుకున్నారు. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా, ప్రతి మ్యూచువల్ ఫండ్ లో కూడా 5 to 10% ఒక కొంత పర్సెంటేజ్ పెట్టాలని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ఆ యాంగిల్ పెరుగుతుందనే ఉద్దేశంతో. సో ఈ అన్సర్టనిటీస్ కనుక తగ్గితే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గోల్డ్ అంటే ఇదివరకు లాగా 60,000కి 70,000కి వస్తుందా అంటే అంతవరకు రాకపోవటానికి కారణం సెంట్రల్ బ్యాంక్సే. సో సెంట్రల్ బ్యాంక్స్ ఒక రకంగా, అంటే లేడీస్ ఎలా చూస్తారో సెంట్రల్ బ్యాంక్స్ అట్లా వాళ్ళు బై చేస్తున్నారు. ఆడవాళ్ళు ఏదైనా ప్రీసియస్ మెటల్స్, వాళ్ళకి ఫంక్షన్ అయినా ఏదైనా ఫస్ట్ చూసేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినాకే మిగతాది చూస్తారు. సో అట్లానే సెంట్రల్ బ్యాంక్స్ కూడా అలానే చూస్తున్నాయి. సో పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అది ఎవర్ గ్రీన్ అన్నట్టు ఉంది, ఇంకా కంటిన్యూస్. మనమే కాదు, వేరే దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. సో అది ఈ అన్సర్టనిటీ కంటిన్యూ అయితే గోల్డ్ ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ అలౌన్స్ తీసుకుంటే 4,400 దాకా వచ్చింది. మన 4,000 క్రాస్ అవ్వదు అనుకుంటే 4,400కి వచ్చింది. నెక్స్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా 4,900 టార్గెట్ ఇచ్చింది దానికి. సో ఇది మనకైతే 150,000. అక్కడి నుంచి మళ్ళీ ఈక్విటీ మార్కెట్ ఏదైనా మళ్ళీ సుదిరితే, ఏదైనా మళ్ళీ యూటర్న్ తీసుకుంటే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 10 to 20% తగ్గచ్చు, ఎక్కువ తగ్గకపోవచ్చు. ఇవన్నీ ఉట్టి ట్రాష్ అన్నమాట. 85,000కి తిరిగి వస్తుంది, 1,00,000 లోపు వస్తుంది అనేది ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్. మీ అంచనా ఏంటి అంటే 2026లో ఒకవేళ తగ్గితే మీరు అన్నట్టుగా కరెక్షన్ అనేది వస్తే ఎక్కడి వరకు రావచ్చు గోల్డ్? అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నారో అప్పుడు 1,00,000 కంటే కింద తగ్గే ఛాన్స్ ఉంది. కానీ మామూలుగా 10 to 20% అంటే 1,10,000 నుంచి 1,20,000 ఆ రేంజ్ లోనే ఉండొచ్చు దాదాపుగా. సో అంతకు మించి పడకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే అమ్ముతారో డెఫినెట్ గా వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీస్ కాబట్టి అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ మామూలుగా అయితే తగ్గే ఛాన్స్ లేదండి. రైట్. వెంకట గారు, ఇప్పుడు సిల్వర్ అనేది ఇప్పుడు ఒక బంగారు బాతు అన్నట్టుగా, సిల్వరే కానీ బంగారు బాతు అంటే ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది అన్నది మెటల్స్ పరంగా మీరు ఇందాక చెప్పారు. మీ అంచనా ఏంటి? కొందరు థంబ్నెయిల్స్ పెట్టేసి రకరకాలుగా చెప్పేస్తున్నారు, ఈసారి వెండి 5 లక్షలకి వెళ్తుంది, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని. నిజంగా ఆ ఛాన్స్ ఉందా, లేదంటే కొంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే ఉండే ఛాన్స్ ఉందా? బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉందండి. 2,50,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వెండిలో. అలాగే గోల్డ్ లో కూడా 1,50,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్. 1,50,000. సో అంతకు మించి ఇయర్ 2026 అంతకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ కి అయితే ఛాన్స్ అయితే కనిపించట్లేదండి. ఇందాక ప్రభు గారు చెప్పినట్లుగా ఈక్విటీ మార్కెట్ లో ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో అప్పుడు బులియన్ మార్కెట్ లోకి వస్తారండి. సో సేఫ్ సైడ్ గా బులియన్ మార్కెట్ లో పెడతా ఉంటారు. మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే, అంటే అదర్ థింగ్స్ అన్ని క్లియర్ గా ఉండి, మీకు ప్రపంచ యుద్ధాలు ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా అల్లకొల్లమే ఉంది, అవన్నీ ఒక కొలిక్కి వచ్చి ఈ టారిఫ్ వార్లు ఇవన్నీ క్లియర్ అయిపోతే, బై గాడ్స్ గ్రేస్ అన్ని అయిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అన్ని అయిపోతే మళ్ళీ ఈక్విటీ మార్కెట్ ఫ్లరిష్ అవుతుందండి డెఫినెట్గా. ఎప్పుడైతే మళ్ళీ ఈక్విటీ మార్కెట్ ఫ్లరిష్ అవుతుందో డెఫినెట్గా మళ్ళీ బులియన్ మార్కెట్ కొంచెం స్టాగ్నెంట్ అవుతుంది, ఒక చిన్న కరెక్షన్ జరుగుతుంది. పెద్దగా కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా తక్కువే. నా అంచనా అయితే గోల్డ్ అయితే 1,20,000 ఆ జోన్ వరకు వస్తుంది. 1,80,000 నుంచి 1,90,000 మధ్యలో సిల్వర్ రావడానికి ఛాన్స్ ఉంది. అంతకు మించి అయితే కిందకి వచ్చే ఛాన్స్ అయితే లేదండి. సో ఏదైనా కూడా మనం ఎక్కువ కరెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నంత వరకే మనకి బులియన్ మార్కెట్ పెరుగుతుందండి, అదర్వైజ్ మళ్ళీ వచ్చేస్తుంది.